ఈ స్టోరీ కేవలము కల్పితలు ఎవరిని ఉద్దేశించి కేసినవి కాదు. ఒక గ్రామంలో రాము, శివ అనే ఇద్దరు చిన్నపిల్లలు మరియు వారిద్దరి చిన్నా చెల్లెలు ఆర్తి నివసించేవారు. వారు తల్లిదండ్రులను చిన్నతనంలోనే కోల్పోయి ఒక చిన్న గుడిసెలో జీవనం సాగించేవారు. రాము పెద్దవాడు, బాధ్యతలు ఎక్కువగా తన మీదనే ఉండేవి. శివ మధ్యవాడు, చెల్లెలి కోసం ప్రతిదీ చేస్తూ ఉంటాడు. ఆర్తి చిన్నదానిగా అందరి ప్రియంగా ఉండేది. వారి జీవితం సంతోషకరంగానే సాగుతున్నప్పటికీ ఆర్థిక పరిస్థితి చాలా కఠినంగా ఉండేది. ఒక్కరోజు ఆర్తికి పెద్ద జ్వరం వచ్చింది. అయితే వారి దగ్గర డాక్టర్ దగ్గరకు వెళ్లడానికి కూడా డబ్బు లేకపోయింది. రాము, శివ ఇద్దరూ తమ చెల్లెలి కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పటినుంచి రాము పొలం పనికి వెళ్లి పనిచేస్తుండగా శివ ఊర్లోని పాత వస్తువులను సేకరించి అమ్మడం మొదలు పెట్టాడు. వారు ఇద్దరూ చెల్లెలి ఆరోగ్యం కోసం సంపాదించి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. డాక్టర్ మెడిసిన్ ఇచ్చి ఆర్తి బాగుపడింది. ఆ సమయంలో ఆర్తి తన అన్నల గొప్ప ప్రేమను గమనించి తనకు ఉన్న అనుబంధం ఎంతో విలువైనదని తెలుసుకుంది. ఈ సంఘటన తర్వాత ముగ్గురూ అంగీకరించారు, తాము ఎలాంటి కష్టాలు వచ్చినా ఒకరిని మరొకరు ఆదుకోవడం మానబోమని. ఈ కథలోని ప్రేమ, బాధ్యత, అనుబంధం మనల్ని జీవితంలో బంధాలకు విలువనిచ్చేలా చేస్తుంది.